ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి ఒక అద్భుతమైన దివ్య సూచన. ఈ రోజు మీరు వినబోయేది మర్చిపోలేని శుభవార్త. మీ ఆత్మలో దాగి ఉన్న శక్తిని మేల్కొనబోతుంది. మీలోని ప్రతికూల శక్తి క్రమంగా కరిగిపోతుంది. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి అనుకోని దివ్య మార్పుల సమయం. ఈ రోజు గ్రహగతుల స్థితిని బట్టి కుంభరాశి వారికి ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ధనాధిపతి కుబేర మహారాజు మరియు విజయకారకుడు కుమారస్వామి వారి కృపా కటాక్షం తోడవడం వల్ల ఏదో ఒక శుభవార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక ఆహ్వానం లేదా ఒక కళ మీ జీవితం మొత్తం మార్చేసే సంకేతం కావచ్చు. కుంభరాశి వారు జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీ జీవితంలో విజయద్వారం తెచ్చుకోబోతున్నాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఫలితం మీ దిశగా వస్తుంది. దైవం నీ పేరు పిలిచాడు. నీ కర్మకు సమాధానం ఇవ్వబోతున్నాడు. మీరు ఈ మాటలు వింటున్న సమయమే శక్తి మార్పు ప్రారంభమవుతుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం, కుబేరుడి నిధి మీకు చేరుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎక్కడ ఉన్నా కూర్చొని వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది మీ సమయం, ఇది మీ పిలుపు, ఇది మీ విజయం. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం కుమారస్వామినే నమః అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ శబ్దాలే మీలోని దైవ శక్తిని మేల్కొలుపుతాయి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. కుంభరాశి వారికి ఈ సమయం ఒక దివ్య సూత్రాన్ని తెస్తున్నాయి. దైవం నిన్ను పరీక్షించలేదు, నీ శక్తిని చూపించమన్నాడు. ఎంత కష్టమని అనిపించినా ఈసారి పరిస్థితులు నీ పక్షాన్ని తిరుగుతున్నాయి. నిన్ను చిన్న చూపు చూసిన వారు నీ ఎదుగుదలను చూసి మౌనం అవుతారు. నీ కన్నీళ్లకు బదులుగా చిరునవ్వులు రాబోతున్నాయి. మీ జీవితంలో జరిగే ఈ మార్పులు యాదృచ్ఛికం కాదు. ఇది దైవ సమయ నిర్ణయం. శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షం, కుమారస్వామి శౌర్యం నీ మీద ప్రసరిస్తుంది. నీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నీ వృత్తిలో ఉన్న అడ్డంకులు కుబేరుడి దయతో తొలగిపోతాయి. నీ కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి ప్రవహిస్తుంది. కుంభరాశి వారు గుర్తుంచుకోండి, ఇది ముగింపు కాదు, కొత్త ప్రారంభానికి సూచన. మీ మనసులో ఉన్న భయం ఇప్పుడు దూరమవుతుంది. మీ విశ్వాసమే నీకు రక్ష. నీ ఆత్మలో ఉన్న శ్రద్ధే నీ విజయానికి ద్వారం. దైవం చెప్తున్నాడు, నిన్నటి బాధలు రేపటి బలం అవుతాయి. కాబట్టి ఈ మాటను చివరి వరకు వినండి. ఎక్కడ ఉన్నా కాసేపు ఆగి మీలోని శక్తిని మీరు స్వయంగా అనుభవించండి. ఈ రోజు మీరు వినబోయే ప్రతి వాక్యం మీ ఆత్మకు దారిదీపం, మీ భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ఇంతకాలం దాగి ఉన్న అదృష్టం ఈ రాబోయే 24 గంటల్లో వెలుగులోకి రాబోతుంది. మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, ఆలస్యాలు, విఘ్నాలు అన్ని క్రమంగా తొలగిపోతాయి. గత నెలలో మీరు అనుభవించిన ఒత్తిడి, నిరాశ, పనిలో ఎదురైన విరామాలు ఇవన్నీ ఇప్పుడు దైవ చిత్తం ప్రకారం ముగింపుకు వస్తున్నాయి. మీరు అనుకున్న ఒక ముఖ్యమైన పని పదే పదే ఆగిపోతుంది కదా, ఇప్పుడు అదే పని సౌఫల్యాన్ని చేరుకుంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది మీ పుణ్యఫలం, మీ సహనం మరియు విశ్వాసానికి ప్రతిఫలం. కుమారస్వామి లాగా పట్టుదలతో మీరు ఎవరిని నిందించకుండా మీ కర్తవ్యాన్ని నిరంతరం చేసినందుకు దేవుడు ఇప్పుడు నీకు న్యాయం చేయబోతున్నాడు. ఈ కాలంలో మీరు పొందబోయే మార్పు అత్యధికమైనదిగా కూడా ఉంటుంది. మీ మనసులోని ఒక శాంతి ప్రవేశిస్తుంది. గతంలో మీరు ఎదుర్కొంటున్న బాధలను గుర్తు చేసుకున్నప్పుడు కూడా మీలోని ఆ బాధ కన్నా పెద్దదైన ధైర్యం ఉప్పొంగుతుంది. అది దైవశక్తి మేల్కొనడం. కుంభరాశి వారికి ఇంతకాలం కనిపించని అదృష్ట ద్వారం ఇప్పుడు తెరుచుకుంటుంది. కుబేర అనుగ్రహంతో ఏదైనా ఆర్థిక వ్యవహారంలో నిలిచిపోయిన డబ్బు వస్తుంది. కొన్ని కుటుంబ సమస్యలు స్వయంగా పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న విధంగా ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ అవకాశం చిన్నదిగా కనిపించిన దాని ఫలితం చాలా గొప్పగా అవుతుంది. ఈ దాగిన అదృష్టం బయటపడడానికి కారణం గ్రహగతుల మార్పు. కుంభరాశి వారికి ఇప్పుడు శని ప్రభావం తగ్గుతూ కుమారస్వామి అనుగ్రహం వల్ల విజయం వైపు మళ్లుతున్నారు. అంతేకాకుండా ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో మహాలక్ష్మి శక్తి అత్యున్నతంగా ఉంటుంది. ఇది మీరు చైతన్యంగా కొత్త దిశలో ఆలోచించడానికి ప్రేరణిస్తుంది. మీరు చేయబోయే ఒక నిర్ణయం, మీరు కొత్తగా ఆరంభించే ఒక ప్రయత్నం మీ జీవితం మలుపు తిప్పుతుంది. మీ కష్టాలు వృధా కాలేదని ఇప్పుడు మీకు అనుభవంలో తెస్తుంది. మీరు వినబోయే ఒక వార్త మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫలితం ఇప్పుడే రాబోతుంది. దాగి ఉన్న అదృష్టం ఇప్పుడు మీకు అనుగ్రహంగా మారుతుంది. మరికొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకైతే రాబోతున్నాయి. కుంభరాశి వారికి అనూహ్యమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంస లభిస్తుంది. మీరు చూపించిన క్రమశిక్షణ మరియు కఠోర శ్రమ ఇప్పుడు గుర్తింపు పొందుతుంది. ఈ గుర్తింపే మీకు కొత్త దారులను తెస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు కొత్త భాగస్వాముల గురించి ఆలోచించవచ్చు. కుబేరుడి దయతో ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త కస్టమర్ మీ వ్యాపార స్థిరత్వాన్ని పెంచుతాడు. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్నిస్తాయి. ఒక పాత సంబంధం ఇప్పుడు మళ్ళీ
మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. కానీ ఈసారి ఆ సంబంధం మీకు శుభాన్ని తెస్తుంది. ప్రేమ జీవితంలో కూడా కొత్త అనుభవాలు ఎదురుకాబోతున్నాయి. కుమారస్వామి అండతో మీరు ఏ రంగంలో ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ ఆలోచనతో సరిపోతాడు, మీకు ప్రేరణ ఇస్తాడు. మీరు గుండెతో అనుభవించే ప్రేమ మీ మనసులో ధైర్యాన్ని నింపుతుంది. విద్యా రంగంలో కూడా ఉన్న కుంభరాశి వారు కూడా ఈ రోజు విజయం సాధిస్తారు. మీకు దూర ప్రాంతం నుండి ఒక కొత్త అవకాశమో, స్కాలర్షిప్ లేదా ఒక పెద్ద మార్గదర్శకుడి సాయం లభించవచ్చు. ఈ అవకాశాలు మీ జీవిత స్థాయిని మార్చే శక్తిని కలిగినవి. దైవం ఇప్పుడు నీ దారిని తెరవబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న అన్ని మూసి ఉన్న తలుపులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది దైవ యోజన. మీరు గతంలో చేసిన ప్రతి సత్కారం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. ఈ కొత్త అవకాశాలు రావడానికి కారణం మీ జాతకంలో గ్రహాల అనుకూల గమనం మరియు ఈ రోజున లక్ష్మీ కుబేర బలం అత్యున్నత స్థాయిలో ఉంది. అమ్మవారి అనుగ్రహం అంటే జ్ఞానం, స్పష్టత మరియు సద్విచారాలు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కుమారస్వామి మీ వెంటంటే ఉంటాడు. మరి మీరు తీసుకునే చిన్న నిర్ణయమే మీ జీవితానికి పెద్ద మార్పు తేవచ్చు. మీ ప్రయత్నం ఒక్కసారిగా ఫలితాన్నిస్తుంది. కుంభరాశి వారికి అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. మీరు చేసిన కృషి, మీరు ఉంచిన ఆశలు ఒకసారిగా ఫలితం ఇవ్వబోతున్నాయి. గతంలో ఎంత ప్రయత్నించిన ఫలితం రాక నిరాశ చెందిన వారు ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ మార్పులు మాంత్రికంగా జరుగుతాయి. మీరు అనుకోని చోట నుండి ఒక సానుకూల వార్త వస్తుంది. ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఒక చిన్న సలహా లేదా ఒక సానుకూల పరిణామం మీ జీవిత దిశను మారుస్తుంది. కుంభరాశి వారి కాలంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ శక్తి మార్పులు మీ లోపల కూడా ప్రతిఫలిస్తాయి. మీలోని అనిస్థితి, భయం తొలగిపోతుంది. మీరు చేయబోయే పనిలో పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతారు. ఈ మార్పులు అద్భుతంగా కనిపించినా అవి దైవం ద్వారా ఏర్పడిన మార్గాలు. మీరు పగలు రాత్రి కష్టపడిన దానిని దైవం చూసి ఇప్పుడు సమయం వచ్చింది అని నిర్ణయించాడు. అందుకే మీరు అంచనా వేయని చోటు నుండే ఫలితం వస్తుంది. అనగా చాలా రోజులుగా స్పందన రాకుండా ఉన్న ఇప్పుడు అకస్మాత్తుగా ఆ కంపెనీ నుండి కాల్ వస్తుంది. లేదా మీరు ప్రయత్నించిన ఒక ప్రాజెక్ట్ ఆమోదం పొందుతుంది. అది విశ్వం ఇచ్చే సమాధానం. నువ్వు సరైన దారిలో ఉన్నావు. ఈ మార్పులు కేవలం వృత్తి లేదా ఆర్థిక రంగంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో అపార్థాలు తగ్గిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటాడు. మీరు ఎదురు చూస్తున్న శాంతి మరియు సంతోషం ఇప్పుడు మీ గృహంలోకి వస్తుంది. జీవిత మలుపు కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. ఆ నిర్ణయం మొదట చిన్నగా కనిపించినా అది భవిష్యత్తు మార్గాన్ని పూర్తిగా తిరగరాస్తుంది. ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవచ్చు లేదా ఒక వ్యక్తి జీవితంలోకి తీసుకోవచ్చు. ఈ మలుపు దైవం సృష్టించిన అవకాశం. కుంభరాశి వారు మేధావులు, కానీ కొన్నిసార్లు అతిగా ఆలోచిస్తారు. ఈసారి ఆతృతకు బదులుగా కుమారస్వామి ఇచ్చే ధైర్యం మరియు కుబేరుడు ఇచ్చే యోగం మీకు తోడుగా ఉంటాయి. మీరు అనుభవించే సంఘటనలు మొదట అనుమానాస్పదంగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్న దైవ యోజన చాలా గొప్పది. ఇది మీ భవిష్యత్తుకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఈ కాలంలో మీరు మీ జీవితానికి సంబంధించి తీసుకొని ప్రతి నిర్ణయాన్ని ధ్యానం తర్వాత తీసుకోండి. దైవం మీకు ఇచ్చే సంకేతాలు కలలో, ఆలోచనలు లేదా ఎవరో చెప్పే మాటల్లో ఉంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి. కుంభరాశి వారు ఈ కాలంలో ఒక పాత విషయాన్ని ముగింపబోతున్నారు. అది ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు లేదా పాత భయం కావచ్చు. దాని ముగింపు తర్వాత వచ్చే నూతన ప్రారంభం జీవితానికి శక్తినిస్తుంది. ఇది మీ జీవిత మలుపు. అనూహ్య సంకేతాలు. కుంభరాశి వారు కొన్ని ఆశ్చర్యకరమైన దైవ సంకేతాలు గమనిస్తారు. కొందరికి కలలో ప్రకాశం, పువ్వులు, ఆలయం దృశ్యం లేదా లక్ష్మీదేవి రూపం, నెమలి పింఛం కనిపిస్తే అది మీ జీవితంలో శుభం సమీపిస్తున్న సూచన. కొంతమంది కుంభరాశి వారు ఏదైనా శబ్దం, ఒక పాట లేదా ఒక వ్యక్తి మాట ద్వారా దైవం సంకేతం పొందుతారు. అనగా మీరు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఒక ప్రత్యేక పదం మీ చెవిలో పడుతుంది. అది విశ్వం ఇచ్చే సమాధానం. మరియు స్నేహితులారా, ఈ కాలంలో మీ ఇంట్లో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. దీపం వెలిగించినప్పుడు మీరు ఒక కాంతిని మాత్రమే కాదు, దైవ శక్తిని కూడా ఆహ్వానిస్తున్నారని గుర్తుంచుకోండి. కుంభరాశి వారి సంకేతాలను విశ్వాసంతో స్వీకరించాలి. మీరు అనుకున్న దానికంటే విశ్వం మీ పక్షాన పనిచేస్తుంది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని ధృవీకరిస్తాయి. మరియు మీరు కలలో చూసిన దృశ్యాలు, మీరు విన్న మాటలు, మీరు గమనించిన చిన్న మార్పులు, ఇవన్నీ దైవ సూచనలు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా దైవ మార్గంలో కొనసాగండి. ఈ సంకేతాలు
ఫలితాలు మీరు శుభ సమయం వైపుకు అడుగులు వేస్తున్నారని తెలుపుతుంది. మీరు చేయబోయే ప్రతి చర్య దైవ అనుగ్రహం ద్వారా ఫలితాన్ని ఇస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి శక్తి మార్పులు స్పష్టంగా అనుభవం అవుతాయి. మీ మనసులో ఒత్తిడి తగ్గుతుంది. గత కొంతకాలంగా ఉన్న ఆలోచనలు, కలతలు, అయోమయాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు ఒక కొత్త ధోరణిలో ఆలోచించడం ప్రారంభిస్తారు. కుంభరాశి వారికి ఇది అత్యద్భుతంగా అత్యంత శుభకరమైన సమయం. ఎందుకంటే కుమారస్వామి శక్తి మీలో ధైర్యాన్ని పెంచుతుంది. కానీ ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించడం చాలా అవసరం. ఒకవేళ ఈ శక్తిని కోపం, అసహనం లేదా ప్రతీకారంగా దిశగా మళ్లిస్తే అది నష్టాన్ని కలిగిస్తుంది. అదే శక్తిని ధనాత్మక దిశలో మళ్లిస్తే అది విజయాన్ని తెస్తుంది. మీకు దైవం చెప్పే సందేశం, మీ మనసును నిర్మలంగా ఉంచు. మీరు ఏ ఆలోచన చేస్తే విశ్వం అదే దిశలో స్పందిస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే మీకు కావలసిన ఫలితాన్ని మనసులో ఊహించండి. ఆ ధ్యాసే మీ వాస్తవం అవుతుంది. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న వారి వైబ్రేషన్ కూడా మీపై ప్రభావం చూపుతాయి. కాబట్టి మీరు సానుకూలకమైన వ్యక్తులతో సమయం గడపండి. చెడు మాటలు, అపవాదులు, నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉంచండి. మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు, మీతో ఆనందంగా మాట్లాడేవారు, మిమ్మల్ని ప్రేరేపించేవారు. వీరితో కలిసి ఉండడం ద్వారా మీ వైబ్రేషన్ మరింత బలపడుతుంది. మరియు దేవుడు మీకు చెప్పే సంకేతం స్పష్టంగా ఉంది. మీ వైబ్రేషన్ ను బలపరచు, నేను నీకు మార్గం చూపిస్తాను. మీరు ఇప్పుడు చేసే ప్రతి పని దైవ అనుగ్రహంతో ముందుకు సాగుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి కర్మచక్రం తిరగబోతుంది. గత కొన్ని నెలలుగా మీరు అన్యాయంగా బాధపడుతున్నారని, మీ కృషికి తగిన ఫలితం రాలేదని అనిపించిందా? ఇప్పుడు దైవం మీ పక్షాన తీర్పు ఇవ్వబోతున్నాడు. కర్మ అంటే శిక్ష మాత్రమే కాదు, అది పాఠం కూడా. మీరు గతంలో చేసిన చిన్న చిన్న మంచి పనులు ఇప్పుడు ఆశీర్వాదాలుగా తిరిగి వస్తాయి. ఒక చిన్న సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు పెద్ద మద్దతుగా మారుతాడు. మీరు చూపించిన సహనం, మీరు చూపించిన ప్రేమ ఇప్పుడు విశ్వం ద్వారా గుణాత్మకంగా మీకు తిరిగి లభిస్తుంది. కుంభరాశి వారికి కుమారస్వామి రక్షణగా నిలుస్తారు. కొంతమంది కుంభరాశి వారు ఈ కాలంలో పునర్జన్మ బంధం ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు ఆధ్యాత్మికంగా పాఠం నేర్పడానికి వస్తారు. కొందరికి ఒక పాత బాధ, ఒక పాత సంబంధం ఇప్పుడు ముగింపు పొందుతుంది. ఇది కర్మ పూర్ణతను సూచిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఫలితం వస్తుంది. కానీ అది మీరు ఊహించని మార్గంలా కాకుండా వేరే దారిలో వస్తుంది. దైవ మార్గాలు మనిషి అంచనాలకు అతీతం కాబట్టి మీ ఆశలు ఎలా నెరవేరుతాయో గురించి ఆందోళన పడకండి. అవి తప్పకుండా నెరవేరుతాయి. మీరు చేయవలసిన పని కృతజ్ఞత. ప్రతి ఉదయం ఇప్పటికే నాకు ఉన్నది చాలా ఉంది అని హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్పండి. ఈ కృతజ్ఞత కొత్త శుభ ఫలితాల ద్వారాన్ని తెరుస్తుంది. నీకు వచ్చే కళల మార్పుకు సంకేతం ఏమిటి అంటే, స్నేహితులారా, కుంభరాశి వారికి కళలు ఒక దైవ మార్గదర్శకంగా ఉంటాయి. కళలు అనేవి మన చైతన్యానికి విశ్వం ఇచ్చే సందేశాలు. మీరు రాత్రి నిద్రలో చూసే ప్రతి దృశ్యం మీ అంతరాత్మ చెప్పే పాఠం. ఈ రోజు మీకు పూలు, దేవాలయం, బంగారు కాంతి లేదా నెమలి కనబడితే అది శుభ సంకేతం. ఆ కళలు మీ జీవితంలో కొత్త ఆరంభానికి సూచన. కళలో నీరు అంటే శుభశుద్ధి, బంగారం అంటే కుబేర్ అనుగ్రహం, దేవాలయం అంటే దైవ ఆశీర్వాదం. కొంతమందికి ఈ రోజున పూర్వజన్మ అనుభూతి కళలు కూడా చూడవచ్చు. అది ఏదైనా పాత విషయం మళ్లీ ఎదురు కాబోతుందని సంకేతం. కానీ ఈసారి దానికి ముగింపు దైవ అనుగ్రహంతో ఉంటుంది. కళలో ఎవరైనా కలవడం, మాట్లాడడం, లేకపోతే ఎవరో మిమ్మల్ని పిలవడం జరిగితే ఆ మాటను గమనించండి. అవి మీ భవిష్యత్తుకు దారి తీసే సూచన. కళలో ఎవరైనా మీకు ఆశీర్వదిస్తే అది మీరు చేసే కృషి ఫలితం ఇస్తుందని అర్థం. కుంభరాశి వారికి ఈ కాలంలో కళలు చాలా స్పష్టంగా ఉంటాయి. విశ్వం మీరు నడిచే దారిని ముందే చూపిస్తుంది. కళల శక్తికి తక్కువగా అంచనా వేయకండి. అవి మీ ఆత్మస్థాయిలో ఉన్న సత్యాలను వెల్లడిస్తాయి. మీరు కళ్ళలో శాంతి, కాంతి లేదా మంత్రోచ్చారణ వింటే అది మీరు దైవ మార్గంలో ఉన్నారని ధృవీకరిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం పసుపు రంగు వస్త్రం ధరించండి. పసుపు అంటే సౌభాగ్యం, ధనం, ఆరోగ్యం మరియు దైవ కరుణకు సంకేతం. ఈ రోజు స్నానం తర్వాత శ్రీ మహాలక్ష్మి దేవికి పసుపు పూలతో పూజ చేయండి. ఒక దీపం ఆవు నెయ్యితో వెలిగించండి. పసుపు పూలు, బెల్లం మరియు కొంచెం గంగాజలంతో అర్చన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కుంభరాశి వారికి కుమారస్వామి శక్తి ప్రదాత, కుబేరుడు సౌభాగ్య ప్రదాత. ఈ ఇద్దరి శక్తులు అనుకూలకంగా ఉన్నప్పుడు జీవితంలో సంపద, శాంతి మరియు ప్రేమ పెరుగుతాయి. వీరి అనుగ్రహం పొందడానికి పసుపు రంగు ధరించడం చాలా శక్తివంతమైన పరిహారం. ఈ రోజున మీ ఇంట్లో ఒక దీపం మాత్రమే కాకుండా మనసులో కూడా దీపం వెలిగించండి. మీరు చేసిన ప్రతి పూజ, ప్రతి ప్రార్థన దైవానికి చేరుతుంది. మీ భక్తి సత్యమైనదైతే దైవం ఆలస్యం చేయడు. ఈ రోజున సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మి నమః
నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ మంత్రధ్వనితో మీ ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది. ఆ శబ్ద తరంగాలు మీ అదృష్టాన్ని మేల్కొలుపుతాయి. ఈ పరిహారాలు మీరు క్రమంగా చేస్తే ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో నిలిచిపోయిన ప్రవాహం మళ్లీ మొదలవుతుంది. మీరు ఆశించిన ధన ప్రవాహం వస్తుంది. పసుపు రంగు దేవతలు రంగు, అది ధనాత్మక శక్తిని ఆకర్షిస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి మంత్ర జపం అత్యంత ముఖ్యం. మీరు ఉచ్చరిస్తున్న ప్రతి మంత్రం ఒక శక్తి తరంగంలో మీ చుట్టూ వ్యాపిస్తాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమః మరియు ఓం శ్రీ కుబేరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం ధనం, శాంతి మరియు ఐశ్వర్యానికి మూలం. ఇది కేవలం ధన సంపదకే కాకుండా ఇది మనసు స్థిరత్వం, కుటుంబ ఆనందం మరియు ఆధ్యాత్మిక పురోగతి కూడా కారణం. జపం చేసే సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉంచండి. ప్రతి అక్షరాన్ని సరిగ్గా ఉచ్చరించండి. శ్రీం అనే బీజాక్షరంలో లక్ష్మీదేవి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ శబ్దం మీ చుట్టూ ఉన్న ఆర్థిక అడ్డంకులు కరిగిస్తుంది. మరి స్నేహితులారా, మీరు ఎదుర్కొనే ప్రతి చిన్న సంఘటనలో దైవ సంకేతం ఉంటుంది. ఎవరో చెప్పిన ఒక మాట, ఒక యాదృచ్ఛిక పరిచయం, ఒక కళ, ఇవన్నీ విశ్వం మీతో మాట్లాడుతున్న రీతులు. మీరు ఆ సంకేతాలను గమనించి దైవంపై నమ్మకం ఉంచండి. దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు వదులుకోకు, నేను నీ వెంటే ఉన్నాను అని. మీరు ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే మీరు ఎదురు చూస్తున్న ప్రతి తలుపు ఒక్కొక్కటిగా తెరుచుకుంటుంది. అసహనం దూరం అవుతుంది. మరి కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఆతురత, కోపం మరియు అసహనం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మీలో ఉన్న శక్తి కొన్నిసార్లు అస్థిరతను పెంచుతుంది. మీరు అనుకున్న దాన్ని వెంటనే సాధించాలని తాపత్రయపడకండి. సమయం దైవానికి చెందింది. మీరు చేయాల్సింది క్రమబద్ధమైన ప్రయత్నం మాత్రమే. ఈ కాలంలో తీసుకునే త్వరిత నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపం తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నిర్ణయం ముందు 3 సార్లు ఆలోచించండి. మీరు స్పందించే ముందు ఆలోచించడం నేర్చుకుంటే మీ జీవితం సమతుల్యంగా ఉంటుంది. కుంభరాశి వారు మేధావులు, కానీ అదే మేధస్సు కొన్నిసార్లు అహంకారంగా మారవచ్చు. దాన్ని జాగ్రత్తగా నియంత్రించాలి. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చర్యలు ఏవైనా మనసును గాయపరచకుండా ఉండేలా చూసుకోవాలి. మరియు కొన్ని చిన్న చిన్న విఘ్నాలు ఎదురుకావచ్చు, కానీ ఇవి తాత్కాలికం. మీరు మనసులో శాంతి ఉంచుకుంటే ఆ విఘ్నాలు స్వయంగా తొలగిపోతాయి. ఆ త్వరతతో నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యవంతంగా ముందుకు సాగండి. దైవం మీ వెంటే ఉన్నాడు మరియు కుమారస్వామి శక్తి బలంగా ఉంది. అతని గమనం మీ జీవితంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు శక్తివంతమైన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు. వీరిలో కొత్త ఆలోచన, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కుమారస్వామి బలంగా ఉన్నప్పుడు కుంభరాశి వారు పెద్ద పనులు కూడా సులభంగా పూర్తి చేయగలరు. మీ ప్రయత్నాలు వేగంగా ఫలితాన్నిస్తాయి, కానీ ఈ శక్తిని సరిగ్గా వినియోగించకపోతే అది కలతను తెస్తుంది. కాబట్టి మీ శక్తిని క్రమబద్ధంగా నియంత్రించాలి. మరి స్నేహితులారా, ఈ కాలంలో కుమారస్వామి ప్రభావం వృత్తి మరియు వ్యక్తిగత రంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు పొందుతారు. వ్యాపారంలో ఉన్నవారు కొత్త పెట్టుబడిదారులు లేదా కుబేరుడి దయతో భాగస్వాములను ఆకర్షిస్తారు. మీరు మొదలుపెట్టిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కుమారస్వామి బలం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యాన్ని ఈ రోజు మహాలక్ష్మిని స్మరించడం ద్వారా మరింత పెంచుకోవచ్చు, కానీ అదే సమయాన్ని వినయం అవసరం. మీరు సాధించిన విజయానికి ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆ శక్తి స్థిరంగా ఉంటుంది. మీరు దాన్ని అహంకారంగా మారనివ్వకండి. దైవం ఈ కాలంలో మీకు స్పష్టమైన సంకేతం ఇస్తున్నాడు. మీ శక్తిని సృష్టి దిశగా మళ్లించు. మీరు దానిని సకారాత్మక పనుల కోసం ఉపయోగిస్తే ఈ రోజు మీరు చేసే ప్రతి చర్య భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది. మీరు గత జన్మలో చేసిన దానం, సేవ మరియు భక్తి ఈ జన్మలో రక్షణగా నిలుస్తాయి. ఇది కేవలం విశ్వసనీయమైన ఆధ్యాత్మిక సిద్ధాంతం కాదు, ఇది అనుభవించగల నిజం. మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు యాదృచ్ఛికం కావు. మీరు కలుసుకునే వ్యక్తులు, మీరు ఎదుర్కొనే పరిస్థితులు, మీరు విన్న మాటలు, ఇవన్నీ పూర్వజన్మ సంబంధాలు గుర్తు చేస్తాయి. కొందరు మీ జీవితంలోకి తిరిగి వస్తారు, ఎందుకంటే మీ కార్మిక్ కనెక్షన్ ఇంకా పూర్తి కాలేదు. మరి స్నేహితులారా, ఒక ముఖ్యమైన ఆత్మ సత్యాన్ని గ్రహించబోతున్నారు. మీరు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు, నిరాశలు అన్ని ఒక శిక్ష కాదు, అవన్నీ పాత కర్మ పరిష్కారం. మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే పూర్వజన్మలోని బంధనాలు సడలిపోతాయి. దైవం చెప్తున్నాడు, నీ సత్కర్మ ఫలం ఆలస్యంగా వస్తుంది, కానీ స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే పూజలు, దానం లేదా జపం మీ జీవితానికి దీర్ఘకాల శాంతిని తెస్తాయి. మీ పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు సానుకూల దిశగా మార్చుకునే సమయం కూడా ఇది. దైవం ఈ కాలంలో మీకు చెప్తున్నాడు, నీ విశ్వాసమే నీకు రక్ష. మీరు దాన్ని కాపాడితే ఎంత కష్టం వచ్చినా మీరు గెలుస్తారు. మీ జీవితం ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని చేరుకుంది. మీ కష్టానికి ఫలితం దగ్గరగా ఉంది. మహాలక్ష్మి దేవిని మీ మనసులో ప్రార్థన విన్నది. ఆమె మీ గడప దాటి మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది. ఈ రోజున పసుపు పూలతో పూజ చేయండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మరియు ఈ పవిత్ర మంత్రాలను జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ
శ్రీ కుమారస్వామినే నమః అని 108 సార్లు భక్తితో పలకండి. ఆ మంత్రధ్వని మీలోని శక్తిని మేల్కొలుపుతుంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీలో భయం, సందేహం క్రమంగా కరిగిపోతాయి. ప్రతికూలత బంధనం విడిపోతుంది. శాంతి, సౌభాగ్యం, ధనం మీ ఇంటి తలుపు తడుతుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.